ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 14ను పరిశీలిద్దాం. భక్తియోగమైన ఈ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు తనకి అత్యంత ప్రియమైన భక్తుడి లక్షణాలను వివరిస్తున్నాడు. ఆ వరుసలో ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు తన ప్రియభక్తుడి గుణాలను ఇలా చెబుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడు, తన మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేవాడు, ఆధ్యాత్మిక మార్గంపై స్థిరమైన నమ్మకం, దృఢమైన నిశ్చయం కలవాడు, తన మనస్సును బుద్ధిని పూర్తిగా నాకే సమర్పించినవాడు. అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన సంతోషం బయట వస్తువుల మీదో పరిస్థితుల మీదో ఆధారపడి ఉండకూడదు. నిజమైన ఆనందం మనలోనే ఉంటుంది. మనస్సును బుద్ధిని భగవంతుడికి అర్పించినప్పుడు మనకు అచంచలమైన శాంతి, ధైర్యం లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు అతీతంగా స్థిరంగా ఉండగలమనే భరోసా ఈ శ్లోకం మనకు ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, రోజూ మనం చిన్న చిన్న విషయాలకే అసంతృప్తికి లోనవుతాం. అలా కాకుండా మనకు ఉన్నదానితో తృప్తిగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మన ఆలోచనలను భగవంతుడికి నివేదించి ఆయన మార్గదర్శకత్వం కోరవచ్చు. మన కోపాన్ని, ఆందోళనను నియంత్రించుకుంటూ దేవునిపై నమ్మకంతో పనులు చేస్తే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.